బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ ప్రారంభించారు. జర్నలిస్టులు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎండాకాలంలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రంను పెట్టడంతో ఎంతో సంతోషదాయకమని, ఇదొక శుభపరిణామమని ఎమ్మెల్యే అన్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతుల సమావేశం అయ్యారు. ఇక క్షత్రియ కళ్యాణ మండపం నుంచి అమలాపురం కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆక్వా రైతుల సమస్యలపైన కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆక్వా ఎక్స్పోర్టర్స్ నియంతృత్వ ధోరణి నశించాలని, రొయ్యలకు మద్దతు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 27వ వార్డులో 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన కల్వర్టును కౌన్సిలర్ పద్మావతి, చింతకాయల రాజేష్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలోనే సుమారు 55 లక్షలతో కల్వర్టు నిర్మించి రోజు ప్రారంభించడం శుభదినంగా భావిస్తున్నామని పద్మావతి అన్నారు. చిత్తూరు జిల్లా టీటీడీ బోర్డుకు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు 216 రోజులకు చేరుకున్నాయి. ఇక అలిపిరి పాదాల వద్ద 100 కొబ్బరికాయలు కొట్టి తమ సమస్యలను పరిష్కరించాలని వ్యాపారులు నినాదాలు చేశారు. 216 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా దీక్షలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కమిషనరేట్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకి ముందు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేస్తామని హామీలిచ్చి అమలు చేయటం లేదని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నాగాయలంక ప్రధాన రహదారిపైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. అనంతరం తీవ్ర గాయాలైన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. స్థానికుల సమాచారం మేరకు అవనిగడ్డ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే బానో చంద్రావతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుంచి నూతనంగా నిర్మించిన రాజీవ్ సాగర్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపాలని వారు డిమాండ్ చేశారు. వైరా నియోజకవర్గంలో ఉన్న చెరువులను, కుంటలను గోదావరి జలాలతో నింపాలని కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను కూడా వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం పన్ను చెల్లించడం లేదని కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. అయితే గత 8 సంవత్సరాలుగా 3,43,000 రూపాయలు బకాయిలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా బొద్దాం గ్రామంలో ట్రాక్టర్, జేసీబీ ఓనర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రజలు నూతనంగా కట్టుకుంటున్న పునాదుల్లో మట్టి తోలుకున్న మైనింగ్ అధికారులు, టోల్గేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఉండటంతో ఈ చర్యలకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు సిఐటియు జిల్లా నేత చల్ల జగన్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఎన్కూర్ పరిధిలోని జరుగుతున్న శ్రీ సీతారామ ప్రాజెక్టు పనులను మాజీ ఎమ్మెల్యే చంద్రవతి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రపు నిధులు కేటాయించి శ్రీ సీతారామ ప్రాజెక్టు పనులను నత్తనడక నడిపిస్తున్నారని చంద్రవతి అన్నారు. అయితే ఈ విధంగా చేసుకుంటా పోతే ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 50 సంవత్సరాలు పడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ రామ్నాథ్ హెగ్డే పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏఎస్పీ, ప్రభుత్వ వైద్యులు, అదేవిధంగా సిబ్బంది కూడా క్షయవ్యాధిపైన అవగాహన, అదేవిధంగా నిర్మూలనకి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. క్షయవ్యాధిగ్రస్తులకు మందులు అందజేసినట్లుగా వైద్య సిబ్బంది అయితే తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద నూతన సూపర్ లగ్జరీ బస్సులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీ తరపున కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే 9 బస్సులను నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా నూతన బస్సుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం
సచివాలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు. గ్రామంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలపైన లేవనెత్తిన సమస్యకు స్పందిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటికి సర్వే చేపట్టడం జరిగిందని అన్నారు. ఇక రానున్న 3 రోజులు క్యాన్సర్ స్కానింగ్లు బస్సు ద్వారా అనుమానిత కేసులకు ప్రాథమిక పరీక్షలు కూడా నిర్వహించి తదుపరి నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఉన్నత ఆసుపత్రులకు పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. విశాఖపట్నం జిల్లాలో రవాణా రంగాన్ని రక్షించుకోవడానికి కార్మికుల సమస్యల పరిష్కారానికై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రవాణా కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఈ దుస్థితికి కారణమని, కార్మికుల పని పరిస్థితులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి భారీగా పెరిగిన పెనాల్టీలను తగ్గించి ఆత్మగౌరవంతో విధులు నిర్వహించే పరిస్థితులు కల్పించాలని రవాణా కార్మికులు డిమాండ్ చేశారు. ఆడపిల్ల పుట్టిందని అత్తారింటికి వారు వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా కీసర గ్రామంలో చోటు చేసుకుంది. ఇక గ్రామానికి చెందిన వంశీకృష్ణకి తెలంగాణ రాష్ట్ర తెల్లపాడు గ్రామానికి చెందిన హరిప్రియను ఇచ్చి 2023వ సంవత్సరంలో వివాహం చేశామని బాధితురాలు తెలిపింది. 11 నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో తనని వేధిస్తున్నారని, డబ్బులు తీసుకుని రావాలని, లేకపోతే ఇంట్లోకి రావద్దని మరిది ఆయన విజయ్ కృష్ణ హరిప్రియను బెదిరిస్తున్నారని చెప్పింది. ఇక నన్ను, నా భర్త అయిన వంశీకృష్ణను కుటుంబ సభ్యులు కలవకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. చిత్తూరు జిల్లా తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సభ్యులు సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో భాగంగా టీటీడీ విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ బోర్డు సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇక 2025-26వ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు 5,400 కోట్లతో 30కి పైగా పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. అయితే అనంతరం రానున్న వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు అందించే సదుపాయాలపైన చర్చలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా క్షయవ్యాధి పట్ల అవగాహనతో మేల్కోవాలని అన్నారు. క్షయవ్యాధి అనేది అంటువ్యాధి కాదని, క్షయవ్యాధి అనేది భయంకరమైన వ్యాధి కూడా కాదని, తగు జాగ్రత్తలు పాటిస్తే దానిని నిర్మూలించవచ్చునని ప్రజలకు వారు తెలిపారు. ప్రకాశం జిల్లా ఉలవలపాడులోని మామిడి పంటను పండించే రైతులపై అగ్రికల్చర్ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫర్టిలైజర్ కంపెనీ వారు వచ్చి మా పురుగు మందులు వాడండి అని ప్రచారం చేసి వెళ్తారు. కానీ అగ్రికల్చర్ అధికారులు మాత్రం రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. ఇక ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మామిడి రైతులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి పంటని కాపాడుకోవాలంటే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించి పంట దిగుబడికి సహకరించాలని రైతులు కోరారు. తండ్రి ఇంటి వద్ద కుమారుడు తుపాకీతో కాల్పులు జరిగిన ఘటన నెల్లూరు నగరం ఆచార వీధిలో చోటు చేసుకుంది. వ్యసనాలకు బానిసైన హితేష్ కుమార్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి సోదరులతో వివాదం పెట్టుకుని ఆస్తిలో 40 లక్షల వాటా తీసుకున్నాడని బాధిత తండ్రి అన్నాడు. ఇక అనంతరం సొంత వ్యాపారం పెట్టుకుని నష్టాలు రావడంతో మళ్లీ ఆస్తిలో వాటా కావాలి అంటూ ఇంటికి వచ్చి బెదిరించి విచక్షణ కోల్పోయి తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఓ మృతదేహం లభ్యమైంది. గత 2 రోజుల కిందట తండ్రికి ఫోన్ చేసి తను ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నట్లు చెప్పాడని మృతుడి తండ్రి చెప్పాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టు వద్దకు వచ్చి కుమారుడి ఆచూకీ కోసం ప్రయత్నించగా ప్రాజెక్టు వద్ద ద్విచక్ర వాహనం, ల్యాప్టాప్, హెల్మెట్ ఉన్నట్టు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఇక ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ప్రాజెక్టులో ఉన్న మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య గల కారణాలపైన ఎస్ఐ విచారణ చేపడతామని తెలియజేశారు.